హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈ సిరీస్లో ఆంథ్రపాలజీ ఆన్సర్ రైటింగ్కి ఎట్లా అప్రోచ్ అవ్వాలి, పీవైక్యూస్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలని చూస్తున్నాం. ప్రాపర్ ఆన్సర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అవునా? సో మీరు పీడిఎఫ్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అట్లయితే మీకు పీడిఎఫ్ అవైలబిలిటీగా ఉంటుందన్నమాట, రైట్? ఎస్. సో క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఈరోజు క్వశ్చన్ అప్రోచ్ డీటెయిల్డ్గా చూడండమ్మా. ఈరోజు పీవైక్యూ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక్కసారి చూడమ్మా. రెగ్యులర్గా పేపర్ 2 నుంచి మనకి వెరీ బేసిక్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుందన్నమాట, క్లియర్? సో మోస్ట్లీ పేపర్ 2లో పార్ట్ బిలో ట్రైబల్ ఇండియా గురించి చదువుతాం. ట్రైబల్ ఇండియా అని చదువుతాం. సో ఇండియాలో కొన్ని ట్రైబల్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ ట్రైబల్ గ్రూప్స్ అనేవి జనరల్లీ మనం 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి వి కాల్ ఇట్ యాజ్ ది షెడ్యూల్డ్ ట్రైబల్ గ్రూప్స్. షెడ్యూల్డ్ ట్రైబల్ గ్రూప్స్ అని అంటాము. అండ్ మరొక గ్రూప్ని మనం పివిటిజి అని కానీ ఆర్ పిటిజి అని కానీ అంటాం. పిటిజి అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో అందుకే పీవీటీజీ అని యూజ్ చేస్తాం. ఆర్ పీటీజీ అన్న పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. అంటే షెడ్యూల్డ్ స్టేటస్లో ఉన్న ట్రైబల్ గ్రూప్స్ కన్నా ఈ పీటీజీ అనేవాళ్ళు వెరీ ప్రిమిటివ్ ఫీచర్స్తో ఉంటారనమాట. అంటే వీళ్ళు ఇప్పటికీ కూడా అవుట్ సైడ్ పీపుల్ వాళ్ళ దగ్గరికి రావడానికి ఇష్టపడరనమాట. అండ్ ఇప్పటికీ కూడా దే స్టిల్ లివ్ ఆన్ ది హంటింగ్ అండ్ గ్యాదరింగ్. సో ఇటువంటి వెరీ ప్రిమిటివ్ యాక్టివిటీస్ని ఫాలో అవుతూ కొన్ని పీవీటీసీ గ్రూప్స్ ఇప్పటికీ కూడా డెన్స్ ఫారెస్ట్ మిడిల్స్లో ఉంటున్నాయి. అండ్ ఈవెన్ అండమాన్ నికోబార్లో కూడా నికోబారీస్ కానీ అండమానీస్ కానీ ఇటువంటి వెరీ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ని మనం చూస్తాం. సార్, ఇద్దరూ ట్రైబల్ గ్రూప్స్ అంటున్నారు, మరి ఎస్టీ అంటే ఏంటి? ఎస్, దిస్ ఈజ్ వెరీ ఫైన్. కొన్ని ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఆర్టికల్ 342 ప్రకారం ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో ఒక లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఈ లిస్ట్లో కొంతమంది ట్రైబల్ గ్రూప్స్ నేమ్స్ అనేవి రాస్తారు. సో ఆ ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్టీ స్టేటస్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఎస్టీ స్టేటస్ అనేది ఒక ట్రైబల్ గ్రూప్స్కి వస్తుందో వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ కానీ అండ్ స్కీమ్స్ కానీ ప్రతిదీ కూడా వర్తించే అవకాశం ఉంటుందన్నమాట, క్లియర్? సో అయితే సార్, ఎస్టీ స్టేటస్లోకి పీవీటీజీస్ రారా? నో, ఎస్టీ స్టేటస్లోకి పీవీటీజీస్ రారు. ఎందుకంటే వీళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ కానీ సబ్సిడీస్ కానీ స్కీమ్స్ కానీ అవసరం లేదు. వాళ్ళు కంప్లీట్ అటానమీ అండ్ ఐసోలేషన్ని ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట. ఏ ట్రైబల్ గ్రూప్స్ అయితే ఎస్టీ స్టేటస్ పొందుతాయో వాళ్ళకి స్కీమ్స్ కానీ బెనిఫిట్స్ కానీ ఉంటాయి అని గుర్తుంచుకోండి. అయితే ఇది రెగ్యులర్గా ఎస్టీస్ గురించి మనం చదువుతాం. ఆంథ్రపాలజీలో కల్చరల్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి ఎస్, ఇండియాలో ఎన్ని గ్రూప్స్ అండ్ కమ్యూనిటీస్ ఉన్నాయి అండ్ ఎంత డిఫరెన్స్ అనేది ఉందో తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ప్రిమిటివ్ క్యారెక్టరిస్టిక్స్తో ఉన్న పీపుల్ని స్టడీ చేయాలి. ఎస్, సో అందుకనే ఈవెన్ మనకి ఎగ్జామినేషన్లో కూడా వీటి గురించి క్వశ్చన్స్ అడుగుతారనమాట. అంటే హ్యూమన్ సోషల్ ఎవల్యూషన్ ఏ విధంగా జరిగింది, హ్యూమన్ కల్చరల్ ఎవల్యూషన్ ఏ విధంగా జరిగింది అని అర్థం కావాలంటే వెరీ ప్రిమిటివ్ మ్యాన్ ఏ విధంగా బ్రతుకుతున్నాడో చూస్తూ అండ్ ఆల్టర్నేటివ్లీ ది అల్ట్రా మోడర్న్ మ్యాన్ ఏ విధంగా బ్రతుకుతున్నాడో చూడాలి. అంటే దిస్ ఈజ్ 21st సెంచరీ. అయితే ఈ సెంచరీలోనే కొంతమంది ట్రైబల్ గ్రూప్స్ ఇప్పటికీ ఆకులు అలములు తింటూ అండ్ వాళ్ళు పూర్తిగా క్లోత్స్ కూడా వేసుకోకుండా ఉండే గ్రూప్స్ ఉన్నాయి. అండ్ ఈరోజు అల్ట్రా మోడర్న్ పీపుల్ చూసుకుంటే వాళ్ళు డ్రోన్స్ యూస్ చేస్తున్నారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యూస్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రో చేస్తున్నారు, అవునా? సో ఈ స్టార్క్ డిఫరెన్స్ని ఆంథ్రపాలజీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలదన్నమాట. సో అందుకనే సబ్జెక్ట్లో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. అయితే 2014లో పేపర్ 2లో ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడగడం జరిగింది. దట్ ఈజ్ పీటీజీ ఆర్ పీవీటీజీ అని సింపుల్గా 10 మార్క్స్ క్వశ్చన్ని అడిగారు. సో ఇలా ఇస్తే ఎంత డైవర్సిఫైడ్గా రాయాలో ఒక్కసారి చూడండమ్మా.
అండ్ సి ఆప్షనల్ ఇన్ఫినిటీ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షనల్ సి ఆంథ్రపాలజీ వరకు కంప్లీట్గా నేను డీల్ చేస్తానమ్మా. ఇది మాత్రమే కాకుండా మనం పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ కూడా ఉన్నాయి. ఆంథ్రపాలజీ కంప్లీట్ నోట్స్, సపోర్ట్, ఎగ్జామ్స్తో సహా కండక్ట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా మీరు ఆన్సర్స్లా రాసే స్కోప్ అనేది క్లాస్లో ఉంటుందన్నమాట. క్లియర్? సో లిమిటెడ్ సిలబస్ ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ స్కోప్ టు గెట్ మోర్ మార్క్స్ అనేది ఆంథ్రపాలజీలో ఉంది. ఒకవేళ మీకు ఏ డౌట్ ఉన్నా నాతో మాట్లాడాలనుకున్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553. అయితే కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందమ్మా. చూడండి 31 జూలై వరకు మాత్రమే టైం అనమాట. రికార్డెడ్ కేవలం 20,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ 25,000కే అవైలబుల్ ఉంటుందన్నమాట. క్లియర్? సో దీని గురించి మీరు ఈ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అనేవి కనుక్కోగలరు. సో చూడమ్మా, ఇది టోటల్ కాన్సెప్ట్ అంతా. ద కాన్సెప్ట్ ఆఫ్ పీటీజీస్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో 2014 10 మార్క్స్లో క్వశ్చన్ అడిగాడు. సో ఇంట్రడక్షన్ అనేది ద కాన్సెప్ట్ ఆఫ్ పీవీటీజీ అనేది ఇట్ ఈస్ స్పెసిఫిక్ టు ఇండియా అని రాస్తాము. సార్ అంటే ప్రపంచంలో ఇంకెక్కడా కూడా అంత ప్రిమిటివ్ గ్రూప్స్ లేరా అంటే నో, ఉన్నారు. బట్ స్పెషల్గా పీవీటీజీ అనే గ్రూప్ నేమింగ్ చేసి వాళ్ళకంటూ కొన్ని ప్రత్యేకమైన బెనిఫిట్స్ అనేవి గవర్నమెంట్ ఆల్రెడీ చేసి ఉంచిందనమాట. సో ఈ విధమైన ఎక్స్ట్రా కేర్ అనేది ఇండియా ఇస్తుంది అని మనం చూపిస్తాం. అండ్ రిఫర్స్ టు స్పెసిఫిక్ ట్రైబల్ కమ్యూనిటీస్ దట్ ఫేస్ ఎక్స్ట్రీమ్ సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్ మార్జినలైజేషన్ కంపేర్ టు అదర్ ట్రైబల్ పాపులేషన్. సో ఈవెన్ ఎవరికైతే ఎస్టీ స్టేటస్ వచ్చిందో ట్రైబల్ గ్రూప్స్ వాళ్ళు వెల్ సెటిల్ అవుతున్నారు. బట్ ఇప్పటికీ కూడా కొన్ని ట్రైబల్ గ్రూప్స్ వాళ్ళు మార్జినలైజేషన్ అవుతున్నారు. అంటే ఉండే స్కోప్, వాళ్ళు ఎదిగే స్కోప్ అనేది లేకుండా పక్కకి వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో పీవీటీజీస్ ఆర్ రికగ్నైజ్డ్ అండ్ ఐడెంటిఫైడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. క్లియర్? సో కొన్ని క్యారెక్టరిస్టిక్స్తో జనరలీ పీవీటీజీ గ్రూప్స్ని ఐడెంటిఫై చేస్తారు. అయితే గుర్తుంచుకోండి, పీవీటీజీస్ ఐడెంటిఫికేషన్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మోస్ట్లీ హోమ్ మినిస్టర్ చేతుల్లో ఉంటుంది. గుర్తుంచుకున్నామా? సార్ మనకు ఆల్రెడీ స్పెషల్గా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఉన్నారు కదా, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. అయితే గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మోస్ట్లీ ఎస్టీ పీపుల్ యొక్క ఇష్యూస్ కానీ చూస్తారు. అండ్ ఎస్, పీవీటీజీస్ ఇష్యూస్ కూడా చూస్తారు. బట్ పీవీటీజీస్ మీద ఎక్కువ పవర్ అనేది హోమ్ మినిస్ట్రీ చేతుల్లో ఉంటుంది. గుర్తుంచుకోండి. రైట్? ఎస్. పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఉండి డెఫినేషన్ అండ్ క్రైటీరియా. పీవీటీజీస్ ఆర్ ట్రైబల్ కమ్యూనిటీస్ దట్ ఎగ్జిబిట్ డిస్టింక్ట్ క్యారెక్టరిస్టిక్స్. వాళ్ళ డిస్టింక్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ప్రీ అగ్రికల్చరల్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ. అగ్రికల్చర్ కూడా పూర్తిగా డెవలప్ అవ్వకముందు ఏ టెక్నాలజీ అయితే ఉండేదో నథింగ్ బట్ స్టోన్ టూల్స్ అన్నమాట. క్లియర్? ఇప్పటికీ కూడా యానిమల్స్ని స్టోన్స్తో చంపడం కానీ ఇట్లాంటి ప్రాక్టీసెస్ బౌ అండ్ యారో యూస్ చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో ప్రీ అగ్రికల్చరల్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ, డిక్లైనింగ్ పాపులేషన్. ఇంత పాపులేషన్ జనరల్గా పెరుగుతుంటే ఈ ట్రైబల్ గ్రూప్లో, ఈ పీవీటీజీ గ్రూప్లో ఇంకా తగ్గుతూ ఉందన్నమాట. అండ్ వెరీ లో లిటరసీ రేట్స్ చూస్తాము అండ్ వెరీ సబ్సిస్టెన్స్ లెవెల్ ఎకానమీ. ఈ రోజుకి కూడా కేవలం వాళ్ళ తినడానికి మాత్రమే ఉండే స్కోప్, పెంచుకునే స్కోప్ ఉంటుందన్నమాట. క్లియర్? ఎస్. సో ది క్రైటీరియా ఫర్ ఐడెంటిఫైయింగ్ పీవీటీజీస్ ఇంక్లూడ్ low literacy rates, isolated and vulnerable habitat, stagnant or declining population, and dependence on forest for their livelihood. ఈ రోజుకి కూడా జీవనాధారం అనేది వాళ్ళకి ఫారెస్టే. కంప్లీట్ డిపెండెన్స్ ఆన్ ఫారెస్ట్ అనేది పీవీటీజీ గ్రూప్స్లో చూస్తామన్నమాట. అండ్ సోషల్ అండ్ ఎకనామిక్ మార్జినలైజేషన్, బోత్ సోషల్ పరంగా ఎకనామికల్ ఆస్పెక్ట్స్లో కూడా కంప్లీట్గా వీళ్ళని మార్జినలైజేషన్ చేయడం జరిగింది. అంటే మెయిన్ కాన్సెప్ట్స్ నుంచి వాళ్ళని పక్కన పెట్టేశారు. అంటే వీళ్ళకి ఎటువంటి అవకాశాలు కూడా ఇవ్వలేదు అనే మీనింగ్ అన్నమాట. పీవీటీజెస్ ఆర్ కన్సిడర్డ్ ద మోస్ట్ వల్నరబుల్ అమాంగ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. అయితే దే ఫేస్ ఎక్స్ట్రీమ్ పవర్టీ, ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్,
health care, and basic amenities. PVTGs experience social exclusion, discrimination, and limited opportunities for economic development. వీళ్ళు సోషల్ ఎక్స్క్లూజన్కి గురవుతున్నారు. సోషల్ ఎక్స్క్లూజన్ అంటే సొసైటల్ గ్రూప్స్లో వీళ్ళని బయట ఉంచుతున్నారు, వెలివేస్తున్నారు అని మీనింగ్. డిస్క్రిమినేషన్, వివక్షత చూపిస్తున్నారు, లిమిటెడ్ ఆపర్చునిటీస్ మాత్రమే ఇస్తున్నారనమాట వీళ్ళు గ్రో అవడానికి. సో ఇన్ని కారణాల వల్ల పీవీటీజీ గ్రూప్స్ వాళ్ళు ఇప్పటికీ ఎదగడం లేదు అని చూస్తాం. బోత్ కొంతమంది కొన్ని ట్రైబల్ గ్రూప్స్ బయటికి రావడానికి ఇష్టం లేదు, కొంతమంది ట్రైబల్ గ్రూప్స్ బయటకు వస్తున్నా సరే వాళ్ళని పూర్తిగా పక్కన ఉంచేస్తున్నారు అని చూస్తాం. అండ్ కొన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయన్నమాట. క్లియర్. స్పెసిఫిక్ వెల్ఫేర్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంచారు. దీస్ ప్రోగ్రామ్స్ ఎయిమ్ టు ఇంప్రూవ్ దేర్ లివింగ్ కండిషన్స్ అండ్ ప్రొవైడింగ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కానీ, అండ్ వాళ్ళ కల్చరల్ ప్రిజర్వేషన్ కానీ ప్రతి ఆస్పెక్ట్ని కూడా ఇంపార్టెంట్గా తీసుకుంటూ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ని కూడా డ్రా చేస్తుంది. అండ్ ఛాలెంజెస్ అండ్ క్రిటిక్స్ చూడండి. వైల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఆర్ ఇన్ ప్లేస్, ఛాలెంజెస్ పర్సిస్ట్ ఎఫెక్టివ్లీ అడ్రసింగ్ ద నీడ్స్ ఆఫ్ పీవీటీజీ. కొంతమంది క్రిటిక్స్ హైలైట్ చేస్తున్నారనమాట. నీడ్ ఫర్ గ్రేటర్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటే గవర్నమెంట్ మాత్రమే కాదు, ప్రజలు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఈ గ్రూప్స్ని వెనకాతను వదిలేయకూడదు, వాళ్ళని కూడా ముందుకు తీసుకొని రావాలి అన్న కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉండాలి, ఎంపవర్మెంట్ ఉండాలి, అండ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ చూస్తాము, అండ్ ప్రాక్టీసెస్ ఇన్ డెవలప్మెంట్ ఇంటర్వెన్షన్స్ చూస్తాము. అండ్ క్రిటిక్స్ ఆల్సో ఆర్గ్యూ ఫర్ ఏ కాంప్రహెన్సివ్ అప్రోచ్ దట్ అడ్రెసెస్ స్ట్రక్చరల్ ఇష్యూస్ కంట్రిబ్యూటింగ్ టు దేర్ మార్జినలైజేషన్ సచ్ యాజ్ ల్యాండ్ రైట్స్ కానీ, పొలిటికల్ రిప్రజెంటేషన్ కానీ, సోషల్ స్టిగ్మా చూడడం జరుగుతుందన్నమాట. అండ్ కల్చరల్ డిస్టింక్టివ్నెస్ చూడండి. పీవీటీజీస్కి యునిక్ కల్చరల్ ప్రాక్టీసెస్ ఉంటాయి, వాళ్ళ లాంగ్వేజెస్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి, వాళ్ళ ట్రెడిషనల్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఉండే ఎన్విరాన్మెంట్ ప్రతి దాని మీద కూడా క్షుణ్ణంగా వాళ్ళకి నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాళ్ళు దాన్ని పాస్ ఆన్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ కల్చరల్ డిస్టింక్టివ్నెస్ అండ్ హిస్టారికల్ ఐసోలేషన్ కంట్రిబ్యూట్ టు దేర్ వల్నరబుల్ స్టేటస్. క్లియర్. సో కల్చరల్గా డిఫరెంట్గా ఉండడం అండ్ పొలిటికల్గా, హిస్టారికల్గా సపరేట్గా ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ వల్నరబిలిటీ స్టేటస్ని చూపిస్తున్నాయి అన్నమాట. సో ప్రిజర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ దేర్ కల్చరల్ హెరిటేజ్ ఆర్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్స్ ఇన్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ అడ్రస్సింగ్ దేర్ వెల్ బీయింగ్ అని చూస్తాం. నెక్స్ట్ ఉండమా ఎథికల్ కన్సిడరేషన్స్ అండ్ కల్చరల్ సెన్సిటివిటీ. కేవలం పొలిటికల్, ఎకనామిక్, సోషల్ మార్జినలైజేషన్ మాత్రమే కాదు, ఈవెన్ ఎథికల్ కన్సిడరేషన్ కూడా చూడాలి. అప్పుడే కల్చరల్ సెన్సిటివిటీ అంటే ప్రతి కల్చర్ మీద ఉన్న గౌరవం కానీ ప్రతిదీ పెరుగుతుంది అని మీనింగ్ అనమాట. సో ద స్టడీ అండ్ ఎంగేజ్మెంట్ విత్ పీవీటీజీస్ రిక్వైర్ ఎథికల్ కన్సిడరేషన్స్ అండ్ కల్చరల్ సెన్సిటివిటీస్. ఆంథ్రపాలజిస్ట్ కానీ, రీసెర్చర్స్ కానీ ఎవరైతే పీవీటీజీస్తో వర్క్ చేస్తున్నారో షుడ్ ప్రయారిటైజ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కానీ, ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ కానీ, అండ్ రెస్పెక్ట్ ఫర్ దేర్ కల్చరల్ అటానమీ అండ్ సెల్ఫ్ డిటర్మినేషన్. ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలి. ఏ విధంగా? ఎస్, ట్రైబల్ గ్రూప్ కూడా అందరితో సమానమే, వాళ్ళు ఎప్పుడైతే ఆపర్చునిటీస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి మనం కల్పించాలి. అండ్ వాళ్ళ కల్చరల్ అటానమీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఎప్పుడైతే సెల్ఫ్ డిటర్మైన్డ్గా ఉంటున్నారో దాన్ని మనం గౌరవించాలి అని చెప్తామన్నమాట. అండ్ సి లాస్ట్లో కంక్లూషన్, ఎందుకంటే టోటల్ 150 మార్క్స్ 150 వర్డ్స్ కాబట్టి క్లియర్గా ఇంట్రడక్షన్ రాస్తాం, బాడీ రాస్తాము, అండ్ కన్క్లూషన్ చూడండి. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు రికగ్నైజ్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ పీవీటీజీస్ ఈజ్ స్పెసిఫిక్ టు ఇండియా and may not be applicable in other contexts. The identification and categorization of PVTGs are social and political constructs shaped by government policies and interventions. So, understanding and addressing the vulnerabilities, వీళ్ళకి ఎక్కడైతే లూప్ హోల్స్, వల్నరబిలిటీస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా కాంప్రహెన్సివ్గా కాంటెక్స్ట్ స్పెసిఫిక్ అప్రోచ్తో
అంటే ప్రతి ట్రైబల్ గ్రూప్కి కూడా సేమ్ ప్రాబ్లం ఉండదు, ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని సాల్వ్ చేసుకుంటూ అందుకనే కాంటెక్స్ట్ స్పెసిఫిక్ అప్రోచ్ అనేది ఇంపార్టెంట్ అని చూపిస్తాం. సో ఈ విధంగా అడ్రసెస్ దేర్ సోషల్, ఎకనామిక్, కల్చరల్ వెల్బీయింగ్ అండ్ వాళ్ళ అటానమీకి, కల్చరల్ ఐడెంటిటీకి రెస్పెక్ట్ ఇస్తూ సోషల్, ఎకనామిక్, కల్చరల్ వెల్బీయింగ్కి సపోర్ట్ చెయ్యాలి అని రాస్తాం. సో దట్ క్లియర్గా గవర్నమెంట్ ఉండాలి అని, కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉండాలని, ట్రైబల్ సపోర్ట్, వాళ్ళ అటానమీకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని రాస్తాం. కాబట్టి కన్క్లూషన్ అనేది చాలా కాంప్రిహెన్సివ్గా ఉండడం జరుగుతుంది అనమాట. క్లియర్? రైట్. సో ఒక్కసారి చూడమ్మా, మనకి ఆప్షనల్స్తో పాటు ఆప్షనల్ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగిందని చెప్పాను కదా. మీరు 10,000 పేమెంట్ చేసి ఈవెన్ ఈఎంఐ 5,000 పర్ మంత్ పే చేసి కూడా స్టార్ట్ అవ్వగలరు. సింగిల్ పేమెంట్ చేస్తే సింపుల్ 10,000 పే చేసి మీరు స్టార్ట్ చేసినట్లయితే ఆప్షనల్ టెస్ట్ సిరీస్ అనేవి మీరు రెగ్యులర్గా రాస్తారనమాట. ఎవ్రీ సండే ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. ఫాలోడ్ బై మండే 1-to-1 ఇంటరాక్షన్తో మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది వినగలరు అనమాట. క్లియర్? సో ఆంథ్రపాలజీ కంప్లీట్గా డెడికేటెడ్గా నేనే చూసుకుంటాను. ఈవెన్ మీకు పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, తెలుగు లిటరేచర్ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. అయితే చూడండి, ఇవి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ రెగ్యులర్గా లైఫ్ లాంగ్ మీరు 1 year or 2 years అయినా సరే టెస్ట్ అనేవి కంటిన్యూస్గా రావడం అనేది హెల్ప్ చేస్తుంది. సో ఎవరైతే నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవుతారో ఈ ఆప్షనల్ టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వడం వలన రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది, ప్రాపర్ షెడ్యూల్ అనేది ఉంది. సో దట్ మీరు సిన్సియర్గా డీటెయిల్డ్గా రాసుకోవచ్చు అనమాట. రైట్? ఎస్. ఈ నెంబర్కి వెంటనే కాల్ చేసి మీరు జాయిన్ అవ్వగలరు. 7893899553. అండ్ వీ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ఫాలో అవర్ టెలిగ్రామ్ ఛానల్ సో దట్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్, ఎంసీక్యూ క్వశ్చన్స్ కానీ ఇంపార్టెంట్ బుక్స్, ఆర్టికల్స్ షేర్ చేయడం జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్ టిప్స్ అనేవి దొరుకుతాయి. ఎక్స్ప్లెయినర్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. డైలీ మెయిన్స్ క్వశ్చన్స్ అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్స్టిట్యూట్ యొక్క వీడియోస్కి ఎర్లీ యాక్సెస్ దొరుకుతుందన్నమాట. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు.